పూరా లోకల్. జెన్యున్ గా చెప్పాలంటే మన మారుతి అన్న ఇంటి అడ్రస్ ఇచ్చారు కదా, ఆయన ఇంటికి వెళ్ళి కొంచెం మాట్లాడి పని ఉంది. సో ఇంత గొప్పగా సినిమా తీసినందుకు ఆయనకి మంచిగా సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిండో తెలీదు. రాజాసాబ్ అని చెప్పి ఇన్సెప్షన్ మూవీ తీయడం జరిగింది. ఇది మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం అనమాట. నమస్కారం. ఓవరాల్ గా ప్రభాస్ టేక్ ఓవర్ చేసిండు. ప్రభాస్ లేకపోతే అంత సినిమా ఏమన్నా చూస్తే కేవలం ప్రభాస్ కోసమే చూడాలి. ప్రభాస్ అయిన షోల్డర్ మీద మోషన్ మూవీ అయితే, టు బి ఫ్రాంక్. హీరోయిన్స్ అంత ఏమనిపించలేదు, బట్ ప్రభాస్ ఇస్ బెస్ట్. ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఓకే, బట్ మూవీ అంటే ప్రభాస్ హైలైట్ కదా, అందరిపై ఏం లేదు. ఓకే, ప్రభాస్ కోసం చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం అవర్ వేస్ట్. బట్ చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు. అంటే నేను ఎవర్ ఫ్యాన్ కాదు, అన్ని మూవీస్ చూస్తా, అలా ఏం లేదు. బట్ ప్రభాస్ యాక్టింగ్ మనకి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు పక్క. బట్ ఓకే, హీరోయిన్స్ ఏం అనిపించలేదు అసలు అయితే, టు బి ఫ్రాంక్. హీరోయిన్స్ ఏం అనిపించలేదు. ఓకే, అసలు రోల్ అనేది లేదు. ఎవ్రీ 5 minutes ఒక హీరోయిన్ తీసుకొస్తారు. అసలు యూజ్ లేదు అక్కడ హీరోయిన్స్తోని, ఏదో పెట్టాలని పెట్టారు అంతే. వాళ్ళు ఎగ్జిక్యూషన్ వరకు చాలా తడబడ్డా అనిపించింది మారుతి అయితే. ఎందుకో ఆయన గందరగోళం అవుతూ జనాలు కూడా గందరగోళం పెట్టాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ, ఆయన ఏదైతే సెకండ్ హాఫ్లో ఒక హాస్పిటల్ సీన్లో ఉంటుంది ఎమోషన్, దాని వరకు దాని ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడిన ఎమోషన్స్ అయితే దానికి పడింది. బట్ అది కాకుండా సినిమాలో పెద్ద ఏం లేదు. సాంగ్స్ వరకు ఆయన ఎనర్జీ ఉన్నా సరే, సినిమాకు మెయిన్ నెగిటివ్ అంటే సాంగ్స్. ఎందుకంటే హైలైట్స్ అంటే ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ ఒకటి, హాస్పిటల్లో ఉండే ఎమోషన్స్ ఒకటి, దాని వరకు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు ఎందుకో సడన్గా క్లోజ్ చేస్తారని ఫీల్ వచ్చింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే మనకి ట్రైలర్లో, టీజర్లో ఒక జోకర్ గెటప్ పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్ పెంచారు. అది సినిమాలో అసలు ఏదో పార్ట్ 2 క్లీన్ లాగా ఇచ్చారు, కానీ అదంతా వర్తి అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏదైతే మనకి ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ఉంటుంది కదా, దాని వరకు చాలా అయిపించారు. ట్రైలర్లో అయినా, టీజర్ అయినా సరే, రివ్యూస్ అయినా సరే చాలా చూపించుకున్నారు. థియేటర్లో సవాల్ వేస్తారని చెప్పారు, లోపలికి సీన్స్ లేపేస్తారు థియేటర్లో. దాని వరకు చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. సినిమాకి ఏదో నెగిటివ్ ఉందంటే అదొకటి మెయిన్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్తున్న స్టోరీని అన్నెసరిగా బ్రేక్స్ లాగా ఒక సాంగ్స్ పెట్టేసి, హీరోయిన్ ట్రాక్స్ పెట్టేసి అన్నెసరి చంద్రవంద చేతులు అనిపించింది. బట్ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. నేను రెబల్ సినిమా చూసిన కానీ ప్రభాస్ అంటే ప్రాణం. రెబల్ మూవీ ఆ రోజుల్లో అబ్బా ఒక టీ షర్ట్ వేసుకుని తిరిగితే ప్రభాస్ ఎట్లా తిరగాలి, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాగే తిరగాలని ఆ రోజు నేను ఈ టీ షర్ట్ కొనుక్కున్నాను భయ్యా. అది ప్రభాస్ సినిమా. రెబల్ ఆ రేంజ్లో ఆ రోజు లారెన్స్ గా తీసి చూపించారు. ప్రభాస్ ఒక లుక్ ఎలాగుంటుందో, షేప్ ఎలాగుంటుందో తీసి చూపించాడు భయ్యా. అదే షేప్ వేసుకొచ్చాను భయ్యా ఈ రోజు నేను. సినిమా నేను నిన్ను తెల్లవారు నుంచి వెయిట్ చేస్తాను భయ్యా సినిమా చూడడానికి. రెబల్ మన ప్రభాస్ గారి సినిమా చూడడానికి టికెట్ బుకింగ్ ఇంకా కాలేదు. టికెట్ ఆన్లైన్ చూసిన టికెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. బుర్ర పాడైపోయింది భయ్యా నాకైతే. ప్రభాస్ సినిమా చాలా మంది గుళ్ళో భక్తులు ఉంటారు. ప్రభాస్ అనే సినిమాకు కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు భయ్యా. అట్లా మారుతి గారు చాలా చిన్న డైరెక్టర్ భయ్యా. అలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ హీరో, ఆయనకి అవకాశం ఇచ్చిండంటే ఆయన ఎంత బాగా వినియోగించుకోవాలంటే ఆయనకి తెలియనట్టుంది. చిన్న డైరెక్టర్ ప్రభాస్ అన్న పెద్ద డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ మా మారుతి గారు మాత్రం అది మాత్రం వినియోగించుకోలేకపోయారు ఆయన మాత్రం. ఎందుకంటే ఈ సినిమా నేను చూస్తుంటే ఏంటి ప్రభాస్ అన్న మారుతి గారికి ఛాన్స్ చూడడం ఏంటి, ఒక కలికి ఒక కలికితో ఒక సెల్లర్ ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్, అలా డైరెక్టర్కి ప్రభాస్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటే ఏదో మారుతి గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. చాలా సినిమాలు చూసాం మనం. ఓకే, మారుతి గారి సినిమా తీస్తే పక్కాగా హిట్ అవుతుంది, ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే ఏదో ఉన్నది మారుతి గారిలో అన్నట్టు నేనైతే భావించుకొని సినిమా చూడడానికి వచ్చాను భయ్యా. నేను ప్రభాస్ ఫ్యానే, కానీ నాకు ఈ సినిమా ఎక్కడో కొంచెం తేడా కొట్టింది భయ్యా. ప్రేమ కథ చిత్రం సినిమా చూసాను అబ్బాయి, ఎంత బాగుంది. దాని రైటర్ మన మారుతి గారు. ఆ కథ సినిమా తీసినా బాగుంది మా ప్రభాస్ అన్న గారికి. ఈ సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది, కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా 3 గంటలు సినిమా చూపించారు. కానీ కూర్చున్నప్పుడు అలాగా ఎంతసేపు ఎందుకు ఈ సినిమా అవసరమా అన్నట్టు అనిపించింది భయ్యా నాకైతే. ప్రభాస్ గారు మీ ఆలోచన చాలా మంచిది, చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్ చేయడం మీ ఆలోచన మంచిది, కానీ అంత చిన్న డైరెక్టర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి చూపించవలసిన స్థాయి లేకుండా ఆయన అంతంత మాత్రంగా సినిమా తీసి పక్కన పెట్టేసిండు. ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో మనకు తెలియదు. నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పెట్టి సినిమా తీసుకుంటారు అనేసి. కానీ సినిమాలో నాకైతే
చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్గా మాట్లాడుతున్నాను. నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది భయ్య, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న ఈ సినిమాలో నా ఇంటి పక్కన ఉన్న ఫ్లాట్ ఈ సినిమాలో ఎరగతీసింది 6 అడుగులు కట్అవుట్. యాక్టింగ్ పరంగా అయితే ప్రభాస్ నంబర్ 1, యాక్టింగ్ పరంగా అంటే నంబర్ 1 ప్రభాస్ గారు అంతే.